ముందు యుగంలో గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన చాలా పేదవాడు, కష్టాల్లో ఉంటాడు, చిన్న గుడిసెలో ఉంటాడు. ఈ శ్లోకం విని ఇది యోగక్షేమ వహామేం కృష్ణుడు అన్నాడే, ఇది నిజం కాదేమో, ఆయన భగవాన్ ఎందుకు వస్తాడు చెప్పండి, మన కోసం ఎందుకు వస్తాడు, ఆయనకి ఎన్నో పనులు ఉన్నాయి కదా అని ఆ యోగక్షేమ వహామయాన్ని కొట్టేస్తాడు. తర్వాత మళ్ళీ యథాతథగా అంటాడు, భిక్షం కోసం వెళ్తాడు, ఎక్కడ దొరకదు, బాధపడుతూ ఉంటాడు. సడన్ గా ఇద్దరు పిల్లవాళ్ళు వస్తారు ఆ బ్రాహ్మణుడి ఇంటికి. ఇద్దరు పిల్లవాళ్ళు వచ్చి, అమ్మా తొందరగా రావమ్మా, నీ భర్త చాలా సరుకులు పంపించా బయట కొని. ఆవిడ ఆశ్చర్యపోతుంది. కొద్ది రోజులు వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, నీరు తప్ప ఏ ఆహారం ఉండదు. ఆవిడ చూసి అని వడ్డిస్తా, నీ కూడా వంట చేస్తాను ఆయన, పిల్లలారా మీకు వడ్డిస్తారు ఉండు అంటుంది. ఆ పిల్లలు అంటారు, ఎందుకమ్మా మాకు సమయం లేదు, మీ ఆయన తొందరగా ఇచ్చి రమ్మన్నారు, ఈ సరుకులని మీ ఇంట్లో చూడండి ఎలా కొట్టారో మమ్మల్ని అని వాళ్ళ వీపు చూపిస్తారు. పిల్లల వీపు, ఆ వీపు అంతా రక్తంతో మారుతూ ఉంది. అయ్యో మా ఆయన ఎలా కొట్టేశారు మిమ్మల్ని, ఆయనకి చేతులు ఎలా వచ్చాయ్యా, ఇంకా అందమైన అపురమైన పిల్లలు మీరు, మీకు ఏదైనా మందు పూస్తా ఉండండి, లేదమ్మా ఆయన ఇంకా కొడతాడమ్మా, తొందరగా వెళ్ళిపోవాలి అని సరుకులని దించి తొందరగా వెళ్ళిపోతారు ఆ పిల్లలు. తర్వాత ఆ సాయంత్రానికి ఆ బ్రాహ్మణుడు వస్తాడు, ఇంటికి వస్తాడు. వచ్చే కొందికి వాళ్ళ భార్య నైవేద్యాన్ని చేసి మంచి భోజనం ప్రసాదం రెడీ చేసి పెట్టుంటుంది. ఆయన చూసి ఆయన వస్తానే నా దగ్గర ఏమీ లేదు అంటే, ఆవిడ అంటుంది, ఏమిటండి ఇన్ని సరుకులు పంపించేస్తారు ఇంటికి, మీరు ఇంత సరుకులు ఎక్కడ, మన ఇంట్లో మన స్థలం కూడా లేదు పెట్టుకోవడానికి, ఎందుకంటే ఆ పిల్లవాళ్ళు అలా కొట్టారు మీరు అని అంటే, అతను ఆశ్చర్యపోతాడు. పిల్లవాడిని కొట్టడం ఏమిటి, రక్తం కారణం ఏమిటి, ఈ సరుకులను ఎవరిచ్చారు, నేను ఇవ్వలేదే అని వెంటనే పూజా గదిలోకి వెళ్తాడు. పూజా గదిలోకి వెళ్తే ఎక్కడైంది ఆ బ్రాహ్మణి కొట్టి వేస్తాడో అది మళ్ళీ ఆ కొట్టేసింది మళ్ళీ వెళ్ళిపోయి ఆ స్వర్గం మామూలుగా అయిపో. కృష్ణ, నువ్వు నా కోసమే నా ఇంటికి వచ్చావా అయ్యా, నువ్వు చెప్పిన ప్రమాణం ఈ భగవద్గీత నీకు సాక్షాత్ సమానం కాబట్టే నేను ఈ శ్లోకాన్ని కొట్టేస్తే శరీరం మీద గాయాలు తగిలాయా అని ఆయన ఏడుస్తూ వాళ్ళ భార్యను పిలుస్తాడు. నువ్వెంత అదృష్టవంతురాలివి, నేను రోజు భగవద్గీత పఠనం చేస్తున్నా కానీ ఆ స్వామి దర్శనం నాకు దొరకలేదు, కానీ నీకు దొరికింది. సాక్షాత్ మన ఇంటికి వచ్చేది ఎవరయ్యా అంటే ఆ కృష్ణ బలరాములు మన ఇంటికి వచ్చారు. కాబట్టి భగవద్గీత భగవంతుడు వేరు కాదు, మనలో నమ్మకం ఉండాలి, భగవద్గీత పైన మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడే మనకు పని చేస్తుంది. కర్మయోగ, జ్ఞాన యోగ అన్ని యోగాల కన్నా ఉత్తమైన యోగం ఏమిటి, భక్తి యోగ. ఆ భక్తి ఎలా మొదలవ్వాలి, ఆ నామంతో మొదలవ్వాలి. ఆ నామం ఏమిటి, హరినామం, కృష్ణ రామనామం. Like, share and subscribe to HKM Kinderpore channel.